ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మరి మరొకసారి ఈ విధంగా కలుసుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నాడు. ప్రారంభం నుండే మరి తీరిక లేని పరిచర్య చేయడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. అలాగే సంఘాలలో ఒక నూతనమైన ఉద్యోగం ప్రారంభమవటం అనేది మేము చూస్తున్నాం. అనేక మంది అనేక చోట్ల ప్రార్థన చేయడానికి పురుగొల్పబడుతున్నారు. అనేకమైన ప్రార్థనా గుంపులు ఈ సంవత్సరం లేస్తాయని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ సంవత్సరం మరింతగా మీరు ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నాను. మరి ప్రార్థనతో మనం ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దైవమా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడు, నాయన ఆశ్చర్యకరుడు, మమ్మల్ని నిరంతరం తోడుగా ఉండి నడిపిస్తున్నావు ప్రభువా. నీ మహాకృపను బట్టి వందనాలు, నీ దయను బట్టి వందనాలు, వాత్సల్యతను బట్టి వందనాలు, నీ కరుణ కటాక్షములను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ పరిశుద్ధ వేళలో ప్రభువా మీరు మాతో ఉండండి. ఆరాధన ఆది నుండి అంతవరకు తోడుగా నడిపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయం అందు ప్రియులరా, మరి దైవజనరాలు మోనికా జ్యోతమ్మ గారు ఓ పాట పాడి ఆ తర్వాత అందరినీ స్తుతి ఆరాధనలోనికి నడిపించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మరొక ఆదివారం మీ అందరితో కలిసి ఈ విధంగా దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాధారం, నీతి న్యాయములు నీ సింహాసనాధారం, కృపా సత్యములే నీ సన్నిధానవర్తులు, కృపా సత్యములే నీ సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. కోరవు నీవు, బలి అయితివి నా
దోషముకై బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతియాగమునే చేసేద నిరతం, స్తుతియాగమునే చేసేద నిరతం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. రాజాది రాజా నీవే వచ్చు వేళ. దూరతనులే నిండిలో మృగగా రాజాది రాజా నీవే వచ్చు వేళ. సంసిద్ధతతో వెలిగే సీతతో, సంసిద్ధతతో వెలిగే సీతతో పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును, పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, యేసు రాజా దివ్య తేజ, యేసు రాజా దివ్య తేజ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడదనని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను.
రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మరింత లోతుగా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మరి దేవుడు గతించిన రోజులన్నీ కూడా ఆయన రెక్కల నీళ్ళలో మనల్ని అందరినీ దాచి భద్రపరిచి సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్న దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవానికి వందనాలు ప్రభువా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. కోట్ల స్తుతులను నీకు ఆరోపిస్తున్నాం ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం నాయన, ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేము యేసయ్య. నీ సన్నిధిలో స్తుతులు స్తోత్రాలు తప్ప ప్రభువా మేమేమి చెల్లించలేము నాయన. నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. స్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు రాజా, నీకు వందనాలు యేసయ్య. నీకే స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు. అందరూ చెప్తాం. కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు, కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు, కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు, కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం, ఏమిచ్చి నీ రుణము తీర్చగలం, ఏమిచ్చి నీ రుణము తీర్చగలం, ఏమిచ్చి నీ రుణము తీర్చగలం. రక్షణ పాత్రను చెబుని నిత్యం, రక్షణ పాత్రను చెబుని నిత్యం నిన్ను కొనియాడెదం. కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు, కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు, కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు, కోట్ల స్తుతులు నీకు యేసయ్యా, కోట్ల స్తుతులు నీకు. నీవు చేసిన మేలులకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలులకై, నీవు చూపిన కృపలకై, నీవు ఇచ్చిన రక్షణకై, నీ అందలి నిరీక్షణకై, నీవు ఇచ్చిన రక్షణకై, నీ అందలి నిరీక్షణకై స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, 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 స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం
స్తోత్రం యేసయ్యా. నన్ను ఎరిగి ఉన్నందుకు, నన్ను ఏర్పరచుకున్నందుకు, ఏంటోసారి అందరూ పాడు. నన్ను ఎరిగి ఉన్నందుకు, నన్ను ఏర్పరచుకున్నందుకు, నన్ను పిలిచినందుకు, నీతిమంతునిగా మార్చినందుకు, నన్ను పిలిచినందుకు, నీతిమంతునిగా మార్చినందుకు స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. నన్ను ప్రేమించినందుకు, నన్ను కరుణించినందుకు, నన్ను ప్రేమించినందుకు, నన్ను కరుణించినందుకు, నన్ను బ్రతికించినందుకు, నీ జీవం పోసినందుకు, నన్ను బ్రతికించినందుకు, నీ జీవం పోసినందుకు స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. అందరూ మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. 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 స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం. నన్ను బలపరచినందుకు, నన్ను స్థిరపరచినందుకు, నన్ను బలపరచినందుకు, నన్ను స్థిరపరచినందుకు, నన్ను ఘనపరచినందుకు, నీ చేతిలో దాచినందుకు, నన్ను ఘనపరచినందుకు, నీ చేతిలో దాచినందుకు స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. అందరూ పాడాలి మనస్ఫూర్తిగా. స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. నీవు చేసిన మేలులకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలులకై, నీవు చూపిన కృపలకై, నీవు ఇచ్చిన రక్షణకై, నీ అందలి నిరీక్షణకై, నీవు ఇచ్చిన రక్షణకై, నీ అందలి నిరీక్షణకై స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. అందరూ పాడాలి. స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. 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 స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం. స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. 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 నీ
కృపలకై నీవు ఇచ్చిన రక్షణకై నీ అందరి నిరీక్షణకై స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. దైవమానికి స్తోత్రాలు తండ్రి, మంచి యేసయ్యానికి వందనాలు. గొప్ప దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు చేసిన మేలులకై, నీవు చూపిన కృపకై నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ఎరిగి ఉన్నారయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు, మమ్మల్ని బ్రతికించినందుకు వందనాలు, నీ జీవం మాలో పోసినందుకు నీకు వందనాలు, మమ్మల్ని ఘనపరిచినందుకు వందనాలు, నీ చేతిలో మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపిస్తున్నామయ్యా. నీవు దేవుడవు, సర్వశక్తిమంతుడమైన వాడవు నాయన. నీ జాలికి, ప్రేమకు హద్దులు, కొలతలనేవే లేవు నాయన. కొలత లేనంత ప్రేమతో మమ్మలను ప్రేమించుచున్న దేవుడవయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తున్నామయ్యా. నీ సన్నిధికై వందనాలు, నీ ప్రసన్నతకై వందనాలయ్యా. మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన, నీ సన్నిధిలో ఉన్న స్పర్శ ద్వారా ప్రతి బిడ్డని ఇప్పుడే మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే వీడియో చూసిన వారిని ఇప్పుడే మీరు తాకండి. అనారోగ్యంగా ప్రతి బిడ్డని ఇప్పుడే మీరు స్వస్థపరచండి నాయన. నీ శక్తి వారిని తాకాలి ప్రభువా. విడుదల యేసు నామములో కలుగునుగాక. ప్రతి విధమైన విచారములు యేసు నామములో కొట్టివేయబడునుగాక. అపవాది బంధకాలు ఎవరైతే బంధించబడి ఉన్నారో ఇప్పుడు యేసు నామములో వారి బంధకములు తెచ్చివేయబడునుగాక. విరోధి క్రియలు యేసు నామములో బెరగొడుతున్నాము. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబానికి నెమ్మది, సమాధానం కలుగునుగాక. తండ్రి నీకు వందనాలు. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఉద్యోగాల్లో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఫలింపచేయండి ప్రభు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి గర్భములు తెరవండి, అద్భుతాలు చేయండి నాయన. నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు. మీకు సమస్తము సాధ్యమే ప్రభు. మీరు అద్భుతం చేయగలరు నాయన. ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారో వారిని ఇప్పుడే మీరు దర్శించి ప్రభు ఒక కార్యం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఈరోజు నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి, మాతో మాట్లాడమని. నీ బలమైన కార్యములు మా అందరి జీవితాల్లో జరిగించి మా అందరి ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇది వాక్యాన్ని వినే సమయం. మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను. ఈరోజు మరి వాక్య ధ్యానం కొరకు ఒక ప్రత్యేకమైన లేఖన భాగాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము. బహుశా ఇది మీరు చాలాసార్లు చదివారు, చాలాసార్లు విన్నారు. కాకపోతే మరొక క్రొత్త కోణాన్ని ఆవిష్కరిద్దాం. దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, నేను ప్రార్థనలు ఉండగా పరిశుద్ధాత్ముడు నాతో ఈ యొక్క సంభాషణ చేశాడు. ఈ వర్తమానాన్ని మీకు ఇవ్వాలని. వాస్తవానికి దేవుడు అది నాతో కూడా మాట్లాడాడు. కాబట్టి ఈ సందేశం ప్రియులారా దేవుని యొద్ద నుండి వచ్చింది. అది మీకు, నాకు, అందరికీ వర్తిస్తుంది. ఈరోజు ఈ సందేశాన్ని మీరు అన్వయించుకుంటే మీ జీవితంలో చాలా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి మరి ఉపదేశాన్ని సంపూర్ణంగా వినండి ప్రియులారా. మీరు వింటే తప్పనిసరిగా ఆశీర్వదించబడతారు. నిర్గమకాండము 14వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా మీరు వాక్యాన్ని చూడండి. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రవతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహా హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు
మమ్మను రప్పించేదివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పిరి. ప్రియులరా, ఎందుకు ఇశ్రాయేలీలు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మనకు అర్థమవుతుంది, ఇశ్రాయేలీలు చాలా గొప్ప నిరుత్సాహంలో ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ వాళ్ళని ఆవరించింది. చాలా నిరాశలో ఉన్నారు. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. ఏ విధమైన ఆశ కానీ ధైర్యం కానీ వారికి లేవు. ఇంకా చనిపోతామో అన్న ఆలోచన వారికి కలుగుతుంది. ఎందుకు ప్రియులారా? ఎందుకు ఇశ్రాయేలీలు ఇంత మనోవ్యధకు లోనయ్యారు? వారు మోషేతో అంటున్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా చంపేయడానికి? ఈ ఇసుకలో మమ్మల్ని పాతేయడానికైనా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాం? ఐగుప్తులు ఉన్నప్పుడు చెప్పలేదా, అయ్యా మా జోలికి రావద్దు, మమ్మల్ని వదిలే, ఇలా దాసులుగా ఉండటమే మాకు మేలు, మేము ఐగుప్తీయులకు దాసులంగా ఉంటాము, మమ్మల్ని వదిలే నీతో చెప్పలేదా? ఈ ఇసుకలో చచ్చిపోవడం కన్నా ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలు కదా. ఎందుకు మా జీవితాలను ఈ విధంగా నాశనం చేశారు? ఎందుకు మమ్మల్ని ఈ ఇరుకు ఇబ్బందులోకి నెట్టేశారు? ప్రియులరా, ఎందుకు ఇశ్రాయేలీలు అంతగా నిరాశ చెందారు అంటే, ముందు వచనాల్లో మనం చూస్తే 13వ అధ్యాయంలో సింపుల్గా ప్రియులరా 17వ వచనం నుండి చదువుతున్నాను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ప్రియులరా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మిక్కిలి సారవంతమైన ప్రాంతంలో గోషెను దేశంలో ఉన్నారు. ఆ గోషెను తర్వాత రామసేసు అని పిలిచారు. రామసేస్ అనేది ప్రియులరా ఐగుప్తులో మిక్కిలి సారవంతమైన భూములలో ఒకటి. అది మధ్యధరా సముద్రానికి కాస్త దగ్గరలో ఉంటుంది. అక్కడ ఒక సమీపమైన మార్గం ఉంది, రాజదారి, ట్రేడ్ రూట్ అంటారు, హైవే అంటారు, ఒక రాజమార్గం. వర్తకులు వ్యాపారాల నిమిత్తం క్యారవాన్స్ ఒంటెలతో కలిసి కొన్నిసార్లు 10 మంది లేక 100 మంది గుంపులుగా వచ్చేటువంటి మార్గం. రాజులు తూర్పు నుండి పశ్చిమానికి వచ్చి దాడి చేయాలన్నా, లేకపోతే పశ్చిమము నుండి తూర్పుకు వెళ్ళి దాడి చేయాలన్నా అదొక ప్రాముఖ్యమైన మార్గం. ఆ మార్గం చాలా సమీపంగా ఉంది. వారు చక్కగా వెళ్ళిపోగలరు, హాయిగా కనానులోనికి ప్రవేశించేయగలరు. కానీ ప్రియులరా, దేవుడు ఉద్దేశపూర్వకంగానే వారిని ఫిలిస్తీయుల మార్గము సమీపమైన ఆ మార్గాన్ని పోనివ్వలేదు. ఎందుకు అంటే, ఏదైనా యుద్ధము కలుగునప్పుడు ఆ ప్రజలు యుద్ధాన్ని చూచి భయపడి ముందుకు వెళ్ళటం కన్నా వెనక్కి ఐగుప్తులోనికి వెళ్ళిపోవటం మేలు అని భావిస్తారు. దేవునికి ప్రియులరా, వారి యొక్క స్వభావము, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు అన్నీ కూడా ముందే తెలుసు కాబట్టి దేవుడు ప్రియులరా ముందుగానే చెప్పేశాడు, మోషే ఆ మార్గాన్ని మీరు వెళ్ళొద్దు, నేను చూపిస్తాను ఒక దారి, ఆ ఎర్ర సముద్రపు అరణ్య మార్గాన నేను నడిపిస్తాను, ఇదిగో నా మేఘం ఎలా వెళ్తుందో దానిని వెంబడించు, నువ్వు కూడా గుర్తుపెట్టుకో, అరణ్య మార్గంలో నేను నడిపిస్తాను. ప్రియులరా, ఆ సమయమందు ఇశ్రాయేలీయులకి ఏమీ అర్థం కావటం లేదు. మోషే కనాను తీసుకుని వెళ్తానని చెప్పాడు కదా, మరి కనాను తీసుకుని వెళ్లకుండా ఈ చుట్టుదారి ఈ అరణ్య మార్గంలో ఎందుకు నడిపిస్తున్నాడు? ప్రియులరా, దేవుడు ఖచ్చితంగా భావించాడు ఏమనంటే, అప్పటి వరకు వీరు తమ సొంత శక్తితో, సొంత బలంతో నడుస్తున్నారు, తమ యొక్క సొంత శక్తితో ముందుకు వెళ్తున్నారు. తమ బలము ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రయాణం చేస్తారు. ఏదైనా యుద్ధం ఎదురైనప్పుడు
పోరాటం ఎదురైనప్పుడు దానిని ఎదుర్కొనగలమా లేదా, అంత శక్తి సామర్థ్యాలు తమకున్నావా లేదా, తమ బలము సరిపోతుందో లేదో ఆ బేరీజు వేసుకుంటారు. ఎప్పుడైతే తమ బలము చాలదని భావిస్తారో వాళ్ళు వెనక తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్ళిపోతారు. సామాన్యంగా ప్రియులరా, ఇది మనుషుల యొక్క స్వభావం. మనం ఎప్పుడు కూడా మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి, మన ఆర్థిక స్తోమత ఎంత, మన బలం ఎంత, మనకున్నటువంటి జ్ఞానం ఎంత, ఇవన్నీ జాగ్రత్తగా బేరీజు వేసుకుని మంచిగా భవిష్యత్తును ప్రణాళికలు వేసుకుంటారు. తప్పులేదు ప్రియులారా, తప్పులేదు. మీకున్న బలాన్ని బట్టి, మీకున్న సామర్థ్యాన్ని బట్టి మీరు అన్ని అంచనాలు వేసుకోవడం తప్పులేదు. కానీ కొన్నిసార్లు దేవుడు మనలను ప్రత్యేకమైన రీతిలో నడిపించాలని ఆశపడతాడు. దేవుడు ఎప్పుడైతే ప్రత్యేకమైన రీతిలో నడిపించాలని ఆశపడుతున్నాడో దేవుడు మనకు మన ఊహకు అందని కార్యాలు చేస్తాడు. లేకపోతే మన యొక్క తలంపులకు, మన జ్ఞానానికి అందని విచిత్రమైన రీతిలో, ఓ రకంగా చెప్పాలంటే మన రీజనింగ్కి, మన యొక్క క్వశ్చన్స్కి, మన వాదనకు, మన ప్రశ్నలకు అంతుబట్టని రీతిగా దేవుడు మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. దేవుడు ప్రియులరా ఉద్దేశపూర్వకంగా ఇశ్రాయేలీయులను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడు అంటే, ఒకటి ప్రియులరా, వారు కంప్లీట్గా హెల్ప్లెస్ అయిపోవాలి, నిస్సహాయ పరిస్థితిలోనికి వెళ్ళిపోవాలి. వారు ఖచ్చితంగా ఇక తప్పించుకోలేము, తప్పించుకునే దారి లేదు అనే స్థితిలోనికి వెళ్ళిపోవాలి. రెండు సంగతులు చెప్తాను ప్రియులారా. తప్పించుకునే మార్గం లేదు, రెండవది సవాళ్ళను ఎదుర్కోలేరు. ఎలాంటి పరిస్థితుల్లోనికి దేవుడు వారిని నెట్టివేయాలి అనుకున్నాడంటే, ఒకటి తమంతట తాము తమ ముందున్న సమస్యను పరిష్కరించుకుని ముందుకు సాగలేరు. రెండవది తమను తరుముతున్న, వెంబడిస్తున్న శత్రువును ఎదిరించి నిలవలేరు. అంటే దేర్ ఈజ్ నో వే టు ఎస్కేప్ ఐదర్ వేస్. నువ్వు నీకు ఎదురుగా ఉన్న సమస్యను జయించి ముందుకు సాగలేవు, అలాగా నీ వెనక నిన్ను తరుముకుంటూ వస్తున్న శత్రువును కూడా ఎదిరించి నిలవలేవు. నీ శక్తి, నీ బలము చాలదు. అంటే ప్రియులరా, దేవుడు ఎలాంటి స్థితిలోనికి ఇశ్రాయేలీయులను నడిపించాలనుకున్నాడంటే, కంప్లీట్గా అయ్యో మేము నిస్సహాయ స్థితికి చేరుకున్నాం, ఇప్పుడు మాకు బలం ఉంది కానీ పరిగెట్టి తప్పించుకోలేము, ఇప్పుడు మాకు శక్తి ఉంది కానీ వెళ్ళడానికి మార్గం లేదు. తిన్నగా ఎక్కడికి నడిపించాడు అనుకున్నారు దేవుడు? ఎర్ర సముద్రం ఒడ్డుకు నడిపించాడు. అరణ్య మార్గంలో దిగువ భాగానికి, కనాను ఆ పైన ఉంటే దేవుడి దిగువ భాగానికి నడిపించి, ఆ దిగువ భాగంలో ఫరో కూడా ఏమనుకున్నా తెలుసా? ఫరో 14వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకునేను. ఎందుకంటే ప్రియులరా, ఇశ్రాయేలీల సేనలు తప్పించుకునే రాజమార్గంలో వెళ్ళలేదు. వారు ఎప్పుడైతే అరణ్య మార్గంలో వెళ్ళారో ఇంక ఇరుకున పడ్డారు. వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. ముందుకు వేగంగా వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోలేరు. ఎందుకంటే పర్వత శ్రేణులు వారికి ఆటంకంగా, అడ్డుగా ఉన్నాయి. భయంకరమైన ఇసుక పర్రలు, అరణ్యము వారికి అడ్డుగా ఉంది. నడుద్దామంటే అక్కడ వే లేదు, మార్గం లేదు. అరణ్యంలో పర్వతాలు కప్పేసినాయి ఒకవైపు, మరోవైపు ప్రియులరా అరణ్యం కప్పివేసింది వారిని. ఇక ముందుకు సాగుదామంటే మరోవైపు సముద్రం ఉంది, ఎర్ర సముద్రం. ఫరోకు స్పష్టంగా అర్థమైంది, వాళ్ళు ఇరుకుని పడిపోయారు. ఇప్పుడు నా చేతిలో నుండి తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు నేను వారి మీద దాడి చేస్తాను. ఎవరన్నా వ్యతిరేకరించారంటే వారిని చంపేయాలి, ఒప్పుకుంటే వెనక్కి తీసుకురావాలి, మరలా దాస్యములోనికి, బానిసత్వంలోకి తీసుకురావాలి. ప్రియులరా, ఇశ్రాయేలీయుల పరిస్థితి సంపూర్తిగా అడకత్తెరలో పోక చెక్కలాగా అయిపోయింది. ఎటు పోవడానికి లేదు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, ఇరుపక్కల అరణ్యం, పోని వెనక చూస్తే శత్రువులు తరుముకుని వస్తున్నారు.
ఆ రోజు వారు చాలా వేగంగా బలిమి కొలది ప్రయాణం చేయటం ప్రారంభించారు. తమ బలం ఎంత ఉందో అంత వేగంగా ఎంత వేగంగా వెళ్ళగలరు? చంటి పిల్లలు, పశువుల మందలు, ఈ గొర్రె మేకల మందలు ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు ఎత్తుకోవాలి, లగేజీలను తీసుకోవాలి, వీటన్నిటినీ నడిపించుకోవాలి నెమ్మదిగా, వేగంగా. అంతకన్నా వేగంగా నడిపిస్తే పశువులు చచ్చిపోతాయి, పిల్లలు ఇబ్బంది పడిపోతారు, బాలింతరాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళెవరో వెళ్ళలేరు. ఒకవేళ వీరు వదిలేసి వెళ్ళిపోతే కుటుంబాలు లేని వారు అయిపోతారు వీరు. కాబట్టి చాలా వేగంగా నడుస్తున్నారు. తీరా ఒక ప్రాంతానికి చేరేసరికి ప్రియులరా, వారికి ముందుకు వెళ్ళడానికి కూడా బలం లేదు, మార్గము లేదు. ఎందుకంటే వారు ఇరుకును పడిపోయారు, అరణ్యం కప్పేసింది వాళ్ళని. ముందుకు త్రోవలేదు, వెనక్కి పోదామంటే శత్రువు తరుముతున్నాడు. ఈ పరిస్థితిలో మీరు ఆలోచించండి ప్రియులరా, వాళ్ళు నిరాశతో నింపబడకపోతే ఏమవుతారు? మోషే మీద గట్టిగా వాదించకపోతే ఏమవుతారు? ఈరోజు మనం చదువుకున్నట్లు, నేను చెప్తున్నట్లు ఉండదు ప్రియులరా. ఆ రోజు సిట్యువేషన్, పరిస్థితి, మోషే మీద తీవ్రంగా అరుస్తున్నారు. మోషే, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? ఎందుకు తీసుకొచ్చావు? ఈ అరణ్యంలో పాతి పెట్టేయడానికే కదా, ఈ అరణ్యంలో పాతరేసేయడానికి కదా మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, ఎందుకు దేవుడు అరణ్య మార్గంలో నడిపించాడు? ఎందుకు అంటే, శ్రద్ధగా వినండి ప్రియులరా, ఇశ్రాయేలీయులు తమ బలము చేత, తమ సొంత శక్తి చేత ఏమీ చేయలేము అని అర్థం చేసుకోవాలి. మనము చేయగలిగే స్థాయిలో మనం చేస్తే మనం చేసుకుంటాం, దేవుడు చేయాల్సింది ఏముంది? కాబట్టి ఇశ్రాయేలీయులు ఒక పరిస్థితిని ఎదుర్కోవాలి. తమ సొంత బలము వలన, సొంత జ్ఞానము వలన, సొంత శక్తి వలన ఇక ఏమీ జరగదు. కంప్లీట్లీ డెస్పరేట్లీ దే నీడ్ ఏ హెల్ప్. ఒక సహాయం కావాలి. మనుష్య మాతృడు అన్నవాడు ఎవ్వరూ ఆ క్షణంలో వారికి సహాయం చేయలేరు. అది పరిష్కరించలేని సమస్య. సింపుల్గా ఇశ్రాయేలీలో సంగతి అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఇక దేవుడు తప్ప మా సమస్యను ఎవ్వరూ పరిష్కరించలేరు. ఇక్కడే ప్రియులరా విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. పరిస్థితి అంతా మానవ జ్ఞానానికి అసాధ్యము అనిపిస్తుంది. ఇది సాధ్యము కాదు అని మన మనస్సు, మన ఆలోచన, మన జ్ఞానం తేల్చి చెప్పేస్తున్నాం. ఎందుకంటే ముందుకు వెళితే అరణ్యంలో ఇరుకుని పడ్డాము. ప్రియులరా, నేను దృఢంగా నమ్ముతున్నాను, ఇశ్రాయేలీల నడిచిన దారిలో వారు ఎర్ర సముద్రపు అంటే సూయజ్ కెనాల్ ఒడ్డు నుండి అలా కిందకొచ్చి అక్కడ ఇరుక్కుపోయారు. ముందుకు దారి లేదు. ఒకవేళ ముందుకు దారి ఉంటే ముందుకు ఇంకా ప్రయాణం చేయొచ్చు. ముందుకు దారి లేదు, వారు ఇరుకున పడిపోయారు. అక్కడ ఎర్ర సముద్రపు ఒడ్డున ఇరుకున పడిపోయారు. ముందుకు వెళదామంటే ముందుకు దారి లేదు. వెనక నుంచి శత్రువులు వేగముగా తరుముకుని వస్తున్నారు. ఇప్పుడు మానవ జ్ఞానానికి ఎలాగ మనం బయటపడగలమని ఆలోచన చేస్తే ప్రియులరా, ఎవ్వరూ సహాయం చేయలేరు. ఏ మనుష్య మాత్రుడు సహాయం చేయలేడు. ఇప్పుడు విశ్వాసానికి పరీక్ష. ఇలాంటి పరిస్థితి నుండి దేవుడు విడిపించగలడా? మన జీవితంలో ప్రియులరా కొన్నిసార్లు ఇలాంటి సవాళ్ళే మనకు ఎదురవుతాయి. ఆ సవాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించటం లేదు, మిమ్మల్ని కాదు ఎదిరించేది, మీలో ఉన్న విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆ సమస్యలు మీలో ఉన్న విశ్వాసానికి సవాలుగా నిలవబడ్డాయి. ఇప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మగలవా? ఏ మనుష్యుడు నీ స్థితి నుండి నిన్ను లేవనెత్తలేడని తెలిసి కూడా నువ్వు దేవునిని నమ్మగలవా? ఇప్పుడు ఇశ్రాయేలీయులకు పరీక్ష ఎదురైంది. ఒకే ఒక్కటి, దేవుని యందు వారు విశ్వాసం ఉంచాలి, ఆయనను వేడుకోవాలి, ఆయన అద్భుతం కొరకు వేచి ఉండాలి. అంతకు మించి వారు చేయడానికి దారి లేదు. లేదా సనుకొంటూ గొలుకొంటూ వెళ్ళిపోయి శత్రువులకి మరలా బానిసలు అయిపోవాలి. చంపబడిన కాడికి చంపబడతారు. ఎవరైతే ఇశ్రాయేలీయులు మంచి నాయకులుగా ఉన్నారో వారందరూ చంపబడతారు. మేము బానిసత్వంలోకి వెళ్ళము అన్నవారు చంపబడతారు.
మిగిలిన వారు మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. మరలా అదే పాత జీవితం, మరలా అదే. ఇక క్రొత్త జీవితం లేదు, క్రొత్త అద్భుతం లేదు, క్రొత్త దారి లేదు, ఇక విడుదల అనేది లేదు. మరలా పాత శ్రమ, మళ్ళీ పాత కష్టము, మరలా అదే ఇనుప కొలిమి, అదే రుద్దేయటం, అదే ఇటుకలు బట్టి, అదే కఠినమైన దాస్యం. కొంతమంది, చాలామంది ప్రియులారా వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను, దేవునిని మనము నమ్మగలిగితే ఏం జరుగుతుంది అది ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి, తమ సొంత శక్తితో తాము చేయగలిగింది ఏమీ లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని శక్తి మీద సంపూర్ణంగా ఆధారపడగలగాలి. ప్రియులరా, జనాంగంలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిన వ్యక్తులు కొందరు ఉన్నారు. దానిలో మోషే ప్రధానమైన వాడు. మోషే ఇశ్రాయేలీయులు వచ్చి వాదిస్తుండగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నువ్వు ఏం చేయబోతున్నావు? ఎందుకంటే ఇప్పుడు మా శక్తి మీద మేము ఆనుకోవటం లేదు, నీ కార్యముల మీద మేము ఆనుకున్నాం. నువ్వు అద్భుతం చేస్తే మేము బ్రతుకుతాం, అద్భుతం చేయకపోతే మేము బ్రతకము. మీకు తెలుసా ప్రియులరా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు, మీకు విశ్వాస పాఠాలు నేర్పించేటప్పుడు మిమ్మల్ని కూడా అదే సిట్యుయేషన్స్లో తీసుకెళ్తాడు. మీకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇక నా సొంత శక్తి వలన, నా సొంత బలం వలన నేను ఏమీ చేయలేను, దేవుడు అద్భుతం చేస్తే తప్ప ఇక దారి లేదు. ప్రియులరా, ఈ మధ్యకాలంలో ఈ వాక్యం నాతో మాట్లాడినప్పుడు స్పష్టంగా నాకు అర్థమైంది. నేను కూడా చేతులెత్తి చెప్పాను, ప్రభువా ఇక నా సొంత శక్తితో, నా సొంత బలంతో చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు నా శక్తికి మించిన సవాళ్ళన్నీ ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా నేను నిన్ను నమ్ముతున్నాను. ఇశ్రాయేలీయులందరూ దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే మోషే, ఇశ్రాయేలీయులు ఎందుకు నాకు మొరపెడుతున్నారు? సాగిపోండి అని చెప్పు. నీ చేతులు ఉంది కదా కర్ర, కర్రను చాపు సముద్రం వైపు. అద్భుతం ప్రారంభమవుతుంది. మన జ్ఞానమునకు అందని అద్భుతం, మన ఊహకు మించిన అద్భుతం, మన తలంపులకు మించిన అద్భుతం ప్రియులారా, దేవుని కార్యము జరగబోతుంది. దేవుని శక్తి ప్రవేశించబోతుంది. దేవుడు పరిస్థితుల్లోనికి జోక్యం చేసుకోవాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పరిస్థితి అలాగే ఉండొచ్చు. నేను ఎలా బయటపడగలను ఈ పరిస్థితుల నుంచి, ఎలా గట్టెక్కగలను, ఎలా వెళ్ళగలను? దేవుడు అంటున్నాడు, నేను జోక్యం చేసుకుంటాను. నీ జ్ఞానమునికి మించిన, నీ తలంపులు ఆలోచనలకు మించిన అద్భుతాలు నేను చేస్తాను. ఆ రోజు మహాద్భుతం జరిగింది. మోషే కర్రను చాపగానే తూర్పు గాలి విసురుట ప్రారంభమైంది. దేవుని అద్భుత శక్తి జరగటం ప్రారంభమైంది. వీరు అనుకున్నారు అప్పటి వరకు, ఇంకా శత్రువును తప్పించుకోలేము, శత్రువు ఖచ్చితంగా దాడి చేస్తాడు. నిజం ప్రియులారా, మనల్ని వెంబడించి మనలను నాశనం చేయాలన్న శత్రువు మన వెనకాల ఉన్నాడు. ముందేమో పరిస్థితులు, మనం ఎదిరించలేని పరిస్థితులు ముందున్నాయి. కానీ ఎంత అద్భుతం చేశాడు దేవుడు. ఆ రాత్రి తూర్పుగాలి విసిరింది. తెల్లవారుజాము ఇంకా అర్ధరాత్రి దాటేసరికి మొత్తం సముద్రము 2 పాయలైపోయి ఆరిన నేల ఏర్పడింది. ఆ ఆరిన నేలను ఇశ్రాయేలీయులు చక్కగా సాగిపోయారు. ఆ తర్వాత ఐగుప్తీయులు ప్రియులరా వారిని తరుముకుంటూ సగానికి వచ్చేసారు. వీళ్ళు దాటేసరికి అప్పుడు దేవుడు శత్రువు మీద పగ తీర్చుకోవటం ప్రారంభించాడు. శత్రువును సంహరించడం ప్రారంభించాడు. మోషేతో అన్నాడు, మోషే మరలా నీ కర్ర చూపించు. సముద్రపు నీళ్లను, గోడలలాగా నిలవబడిన నీళ్లను మరలా కలిపాయి. మోషే మరలా కర్ర చూపించగానే గోడలలాగా, అప్పటి వరకు గోడల్లాగా నిలవబడిన నీళ్లు మరలా కలుసుకోగానే ప్రియులరా, ఐగుప్తీయులందరూ కూడా, ఎవరైతే ఇశ్రాయేలును తరుముతున్నారో, వెంబడిస్తున్నారో, ఆ ఐగుప్తీయులు అందరూ కూడా ఎర్ర సముద్రపు నీళ్లలో మునిగిపోయారు. మీకు ఒక్కడే చెప్తున్నాను ప్రియులరా, దేవుని శక్తిని నమ్మండి. అది 2 కార్యాలు చేస్తుంది. మీకు నూతనమైన దారిని ఏర్పరుస్తుంది.
దేవుని అద్భుతమైన దారిలో మీరు ప్రయాణం చేస్తారు. రెండవది, మీ శత్రువు అదే దారిలో నాశనం అవుతాడు. అంత గొప్ప సంగతి ప్రియులారా. ఇక అయిపోయింది మా బ్రతుకు అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ శక్తికి అది అసాధ్యం, మీ జ్ఞానానికి అసాధ్యం, మీ సామర్థ్యానికి అది అసాధ్యం, కానీ నా శక్తికి అది అసాధ్యం కాదు, నా జ్ఞానములకు అది అసాధ్యము కాదు. నేను మీకు తోడుగా ఉన్నాను, అద్భుతాలు చేయు దేవుడును నేను మీకు తోడుగున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు దేవునిని నమ్మక తప్పని పరిస్థితిలో ఉన్నావు. దేవునిని నమ్మడం తప్ప వేరే గత్యంతరం నీకు లేదు. ఈ పరిస్థితి నుండి దేవుడు తప్ప నిన్ను గట్టెక్కించలేడు. విశ్వాసముంచు ఆయన యందు, ఆయనకు మొర్రపెట్టు. దేవుని అద్భుతం నీ కొరకు ప్రారంభమవుతుంది. ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అది సాధ్యం అవుతుంది. నీ ముందున్న సంద్రము 2 పాయలు అవుతుంది. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచగలరా దేవుని అంతా? ప్రార్థన చేసుకుందాం. అయితే కళ్ళు మూసుకొని ప్రియులారా అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, ఇక నా సొంత బలము వలన, సొంత శక్తి వలన ఇక నేనేమీ చేయలేనని నాకు అర్థమైంది ప్రభు. నా సొంత జ్ఞానం వలన ఏమీ జరగదని అర్థమైంది ప్రభువా. ఏ మనుష్య మాత్రుడు నన్ను విడిపించలేడని నాకు అర్థమైంది. కాబట్టి ప్రభువా, భయముతో, నిరాశతో, నిరుత్సాహంతో నాలో నేను గొనుక్కుంటూ, సనుక్కుంటూ, కృంగిపోతూ ఉండాలని నువ్వు నిర్ణయించలేదు ప్రభువా. నేను అలాంటి జీవితాన్ని ఆశించటం లేదు, కానీ నీ యందు విశ్వాసం ఉంచి భయము పడకుండా ధైర్యముతో ముందుకు సాగిపోయే జీవితం కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా. ప్రభువా, మా ప్రియ బిడ్డలు ఎంతోమంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నా మనుష్య మాత్రులు ఎవ్వరు వారికి సహాయం చేయలేరు, వారి పరిస్థితి నుండి వారిని విడిపించలేరు. కానీ నేను నమ్ముతున్నాను, నువ్వున్నావు ప్రభువా, ఈ పరిస్థితికి నువ్వు నడిపించావు ప్రభువా. ఎందుకంటే వారు తమ సొంత బలం మీద కానీ, సొంత శక్తి మీద కానీ ఆధారపడకుండా కేవలం నీ మీద మాత్రమే ఆధారపడాలని నువ్వు ఆశపడ్డావు ప్రభువా. ఎందుకంటే నీ శక్తిని బయలుపరచాలనుకుంటున్నావు, నీ అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నావు. దేవా, మోషే ద్వారా సాగిపోండి అని చెప్పు అని ఏ మాట అయితే పలికించావు ప్రభువా, ఇదే మాటని ఈరోజు బిడ్డలకు కూడా మీరు సెలవిమ్మని నేను వేడుకుంటున్నాను ప్రభువా. సాగిపోండి, సాగిపోండి, సాగిపోండి. దేవా, బిడ్డల ముందు ఏ సవాళ్ళు అయితే ఉన్నాయో అవి 2 పాయలు అవ్వాలి ప్రభువా. గొప్ప కార్యములు బిడ్డల జీవితాల్లో జరగాలి ప్రభువా. నూతనమైన దారి ఏర్పడాలి. ఏదైతే బిడ్డలకు దారినిచ్చిందో, ఏదైతే సమస్య నుంచి బయటకు తీసుకువెళ్ళిందో అదే శత్రువును కూడా ముంచివేయాలి ప్రభువా. 2 కార్యాలు చేయండి బిడ్డల కొరకు దేవా. బిడ్డల కుటుంబాల్లో, బిడ్డల జీవితాలలో, బిడ్డల చదువులలో, బిడ్డల వ్యాపారాలలో, బిడ్డల ఉద్యోగాలలో, బిడ్డల కుటుంబ జీవితాలలో అద్భుతం చేయండి ప్రభువా. 1, నూతనమైన త్రోవ, ఊహించని త్రోవ ఏర్పడాలి. 2వది, శత్రువులందరూ నాశనం అవ్వాలి ప్రభువా. బిడ్డలను పీడించి నిరాశకు, భయానికి గురి చేస్తున్న, బిడ్డలను తరుముతున్న, తొందర పెడుతున్న శత్రువు సంహరించబడాలి ప్రభువా. అలాంటి కార్యం చేయమని నేను వేడుకుంటున్నాను. దేవాని కృపాస్థలకి బిడ్డలందరినీ అప్పగిస్తాను. ఏదైతే దేవాన్ని మాట్లాడవో ప్రభువా, ఆ మాటలు బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సందేశం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడయుండి నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.